ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సత్సంగాలు ఎవరికి చెప్పాలి అనే ప్రశ్న చాలా రోజులుగా నాలో ఉదయిస్తూనే ఉంది. అలాగే ఆధ్యాత్మిక మార్గం ఎవరికి, ఎంతమంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఇష్టపడుతున్నారు? మందిరాలకు వెళ్ళేవారు, బాబా భక్తులుగా పిలువబడుతున్నవారు, షిరిడీకి మాటిమాటికి పరిగెడుతున్నటువంటి వారు, సత్సంగాలంటే చెవి కోసుకునేవారు, రోజు గ్రంథపఠనం చేసేవారు, ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు. ఇలా ఆధ్యాత్మిక మార్గంలో చాలా రకాల సాధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గాలే. కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా అది నా వాక్యం కాదు, జగద్గురు శంకరాచార్యులు గారు చెప్పినటువంటి వాక్యాన్ని ఎక్కువగా నేను చెప్తుంటాను, సమర్థిస్తూ ఉంటాను. ఎందుకంటే అది జగద్గురు చెప్పింది కాబట్టి. అలాగే సద్గురు, సమర్థ సద్గురు మన గురుదేవుడు సాయినాథుల వారు కూడా దాన్ని ఆచరింపచేశారు కాబట్టి. ఏమిటది? సత్సంగం. సత్సంగం ఒక్కటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది, సత్సంగం ఒకటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, సత్సంగం ఒకటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అదే కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది శంకర భగవత్పాదుల వారు చెప్పింది. బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు దాదాపుగా 60 సంవత్సరాల పాటు తన భక్తుల చేత ఆచరింపచేసింది. ఆయన ఏ పూజలు పునస్కారాలు చెప్పలేదు, నేర్పించలేదు. అలాగే ఏ ఇతర యజ్ఞయాగాదులు చేయించలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే షోడశోపచార పూజలతో నాకు పని లేదు అన్నాడు, పూజా తంతుతో నాకు పని లేదు అన్నాడు. దీని అర్థాన్ని కొంతమంది అపార్థం చేసుకొని అసలు పూజనే అవసరం లేదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఏమన్నాడు? షోడశోపచార పూజలు. ఇది చాలా విస్తృతమైనటువంటి పూజా విధానం. సాధారణంగా బ్రాహ్మణులైన వారికి మాత్రమే తెలిసిన పూజా విధానం. ఈ పూజా విధానంలో భగవంతుని శ్రద్ధాభక్తులతో అర్చిస్తే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి, నో డౌట్. కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండేది కాదు, అందరికీ తెలిసింది కాదు. అలాగే పూజా తంతుతో పని లేదు. ఒక చోట అంటే తంతులాగా టైం అయిపోతుంది, అడావుడిగా చేసేయాలి, రోజు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చేయాలి అని అడావుడితో చేసే పూజ కూడా నాకు అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా ప్రేమతో ఒక్కసారి మనసులో నన్ను తలుచుకున్నా చాలు అని ఆయన సిద్ధాంతం. ఆయన చెప్పాడు, ప్రేమతో మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో బాబా అని ఒక్కసారి అంటే చాలు అన్నది ఆయన సిద్ధాంతం. అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు గంట సేపు అడావుడిగా చేసినా ఏం ఫలితం ఉండదు. ఏకాగ్రత లేనిది, శ్రద్ధ లేనిది ఏం చేసినా ఫలితం ఉండదు. ఇది ఇంకా విచిత్రంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఏకాగ్రత శ్రద్ధ వల్ల నీ లోపటే నీకు ఫలితం వస్తుంది, బయట నుంచి ఏం రాదు. నీ శ్రద్ధ ఏకాగ్రత చూసి బాబాగారు బయట విగ్రహంలోంచి ఫోటోలోంచి ఇలానే ఇవ్వడు. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ ఆత్మ ప్రకాశం ఎక్కువై దాని ఫలితం నీకు వస్తుంది. అందుకనే శ్రద్ధను, ఏకాగ్రతను బాబాగారు చెప్పడం జరిగింది. అలాగే ఈ సత్సంగాలు ఎవరికి చెప్పాలి? మొదటే చెప్పినట్టుగా సత్సంగం అనేది మోక్ష ప్రయత్నం చేసేటువంటి వారికి బాగా ఉపయోగిస్తుంది. ఆ స్థాయిలో అంటే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు 4 రకాల వారు నన్ను ఆశ్రయిస్తారు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆర్తులు అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఎమర్జెన్సీ ఐసీలో ఉండేవాళ్ళు.
ఆ ద్రౌపదీదేవికి ప్రమాదం వచ్చింది, చాలా కష్టం వచ్చింది. నిండు సభలో వస్త్రాపహరణ జరుగుతుంది. అది చాలా ఐసీలో ఉన్న పరిస్థితి, చాలా ఎమర్జెన్సీ. ఒక్క క్షణం ఆలస్యం చేయడానికి వీల్లేదు. అందుకని అన్నా అని గట్టిగా ఆర్తితో పిలిచేసరికి పరిగెత్తుకొని వచ్చాడు. అది ఆర్తులు, అర్ధార్థులు. ఏదైనా కోరికతోటి భగవంతుణ్ణి అర్చించటం, అది సెకండరీ. వారిని సెకండ్ స్టెప్లో ఆయన ఆశీర్వదిస్తాడు, సెకండ్ స్టెప్లో ఉంచుతాడు వారిని. పర్వాలేదు, మీ దగ్గర నెమ్మదిగా వస్తాను, ముందు ఐసీలో ఉన్న వారిని చూడండి, డాక్టర్లాగే. జిజ్ఞాసులు మూడో స్టేజ్. ఆర్తులు లేదు, అర్ధార్థులు లేదు. ఈ జిజ్ఞాసుల్లో ఏ కోరిక లేదు, ఏ అడావులు లేదు. వీళ్ళు కేవలం భగవతత్వం గురించి తెలుసుకోవడం శ్రద్ధ చూపిస్తారు. ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన గురించి వినడం, ఇవి ఇష్టపడతారు. ఇక్కడ కూడా ఏం అడావులు లేదు. వాళ్ళ దగ్గరికి ఆయన పరిగెత్తుకొని రావాల్సిన అవసరం అసలు లేదు. వాళ్ళకు కూడా లేదు, ఆయన పరిగెత్తుకొని రావాలనేది వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు ప్రశాంతంగా ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడంతా ప్రశాంతతే. భక్తుడు ప్రశాంతంగానే ఉంటాడు, భగవంతుడు ప్రశాంతంగానే ఉంటాడు. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సత్సంగం అనేది పనికొస్తుంది. మరి సత్సంగాలకు వచ్చే వాళ్ళలో ఆర్తులు ఉంటారు, అర్ధార్థులు ఉంటారు, జిజ్ఞాసులు 1 or 2% ఉంటారు. ఇక్కడే సమస్య. సత్సంగం ఆర్తుల కోసం చెప్పాలన్నా, అర్ధార్థుల కోసం చెప్పాలన్నా, వారిద్దరికి చెప్తే ఒక రకమైన సత్సంగం. జిజ్ఞాసుల కోసం చెప్పాలి అనుకుంటే అదొక రకమైన సత్సంగం. 4వ స్టేజ్లో ఉంటారు ముముక్షువులు. వీళ్ళు భగవంతుడి గురించి బాగా తెలుసుకున్న తర్వాత ఆయన్ని పొందాలి, ఆయన్ని చేరుకోవాలి. ఆయనంటే విపరీతమైన ప్రేమ ఏర్పడిపోయింది. ఆయన చూడకుండా ఉండడం జీవితం వృధా అనిపించే స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన చూడాలి, ఆయన చూడాలి, ఆయన చూడాలి తపన. రామకృష్ణ పరమహంస గారిలాగా ఇటువంటి వారికి చెప్పే సత్సంగం వేరే ఉంటుంది. అది సాధనా సత్సంగం. జిజ్ఞాసులకి సాధన సత్సంగం ఉండదు. భగవంతుని గురించి చక్కగా పుస్తకాలు చదివి మహాత్ములు చెప్పినటువంటి దాన్ని వివరిస్తుంటే వాళ్ళు ఆనందిస్తారు. కానీ భగవంతుని చూడాలి, చేరుకోవాలి, ఆ మార్గాలు మాకు కావాలి, తెలుసుకోవాలి అని అనుకుంటుంటారే వారికి సాధన సత్సంగం అవసరం. అందుకనే సాధన సత్సంగం అని బాబాగారు ఒక స్పృహ ఇచ్చి అవి మొదలు పెట్టించారేమో తెలీదు. సరే, అది ఎంతవరకు వెళ్తుంది, ఎలా ఫలితం ఇస్తుంది, దానికి వచ్చే వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారు, ఆ స్థాయి వాళ్ళు వస్తారా, దాన్ని పొందాలని తపన పడే వాళ్ళు వస్తారా, లేకపోతే అందులో కూడా ఆర్తులు అర్ధార్థులు ఉంటారా, అందులో కూడా జిజ్ఞాసులు 1 or 2% ఉంటారా, అసలు ముముక్షువులు ఒకరు కూడా ఉండరా తెలియదు. కానీ సత్సంగం అనేది మాత్రం మోక్షగాములకు మాత్రమే, మోక్షాన్ని కోసం తప్పించే వారి కోసమే సత్సంగం. దాదాపు 20 సంవత్సరాల నుంచి సత్సంగాలు చేస్తున్నారు బాబాగారు, చేస్తున్నాను నేను కూడా, నాతో పాటు నా సోదరులు కూడా. కానీ ఎక్కడ మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాం, మోక్షం కోసం సత్సంగానికి వస్తున్నాం అన్న వాళ్ళు కనిపించాల. విచిత్రం ఏంటంటే వచ్చిన వాళ్ళు కాదు, శ్రవణం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు, చెప్పే వాళ్ళల్లో కూడా ఆ లక్ష్యం పెట్టుకొని ఉన్నవాళ్ళు లేరు. మీరున్నారా అని నన్ను అడిగితే ఉన్నానని చెప్తాను. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఉన్నాను. దానికోసమే జీవన ప్రయాణం సాగుతుంది. దానికోసమే బాబా పాదాలు పట్టుకొని బాబా ఆరాధనలో జీవితం ముందుకు వెళ్తుంది. కానీ వారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. సత్సంగాల ప్రక్రియని ముందుకు తీసుకువెళ్ళాలి, సత్సంగాల్ని భక్తులకు పరిచయం చేయాలి, సత్సంగాల్ని వ్యాపింప చేయాలి, వాటి ప్రాధాన్యతను తెలియచేయాలి. ఏదో అటువంటి లక్ష్యాలతో నాకు ఒక బాధ్యత ఇచ్చారు, అందులో వెళ్తున్నాను. అందుకని నేను సత్సంగాన్ని ఎప్పుడు కూడా ఒక సాధనగానే భావిస్తాను. అందుకని సత్సంగం చెప్పేటప్పుడు ఎవరైనా తల తిప్పినా, లేచినా, పక్కన వాళ్ళతో మాట్లాడినా, ఈవెన్ వేరే వాళ్ళు సత్సంగాలు చెప్పేటప్పుడు నేను వినడం అలాగే వింటాను. చాలా కాన్సన్ట్రేషన్తో ఉంటాను, తల తిప్పకుండా వింటాను. ఆ సమయంలో ఎవరైనా వచ్చి నన్ను పలకరించినా నాకు చాలా కోపం వస్తుంది, అసహ్యం కూడా వేస్తుంది. ఈ మాట చెప్పడానికి నేను బాధపడుతున్నాను. ఎందుకంటే అక్కడ సత్సంగం జరుగుతూ ఉంటే వచ్చి పలకరించడం అనేది సత్సంగం విలువ తెలియనటువంటి లక్షణం.
పలకరించడానికి సాయిదాస్ గారి తర్వాత ఉండడా? సత్సంగం అయిపోయాక మధ్యాహ్నం భోజన సమయంలో అలా కాదు, వచ్చేసేసి నమస్కారం పెట్టాలి, పలకరించాలి, మాట్లాడాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాలాంటి వాళ్ళకి సత్సంగాన్ని ఏకాగ్రతతో వినాలనుకునేటువంటి వారు. సాధన సత్సంగం అంటే ఇదే. సత్సంగాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, నేను ఎక్కడ చెప్పినా సత్సంగం చెప్పినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, గుండు సూది కింద పడ్డా గట్టిగా వినపడేంత నిశ్శబ్ద వాతావరణం ఉండాలి అని ఎందుకు చెప్తారంటే నేను దాన్ని ఇష్టపడతాను. అందరూ సత్సంగాన్ని అంత శ్రద్ధతో వినాలని ఆశిస్తాను. అలా వినేవాళ్ళు ఉన్నప్పుడే అది సత్సంగం అవుతుంది, దాని ఫలితం ఉంటుంది. ముముక్షువులకు ఆ రకమైన శ్రద్ధాభక్తులు ఉంటాయి, జిజ్ఞాసులకు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు కావాలి అని నా మనసు తపిస్తూ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా చెప్పగా కొంతమంది, చాలా తక్కువ మంది దాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఉంటారు, 1 or 2%. మిగతా వాళ్ళు పలకరింపులు, ఫోన్ రాగానే చూసుకోవడాలు, అప్పుడు ఆఫ్ చేయడాలు, ఎవరైనా కొత్త వ్యక్తి సభలోకి వస్తే వెంటనే వాళ్ళకెళ్ళి చూస్తూ కూర్చోవడాలు, ఇలా చంచలమైన మానసిక స్థితితోటే సత్సంగాల్లో పాల్గొనే వాళ్ళని చూస్తున్నాను. కానీ చాలా చోట్ల చెప్పించారు బాబాగారు, దేశ ప్రధాని వచ్చినా, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, దేవుడే దిగి వచ్చినా వారి వైపు తల తిప్పకుండా సత్సంగం మీద దృష్టి పెట్టిన వాడే భక్తుడు అని అంత తీవ్రంగా కూడా చెప్పిస్తాడు బాబా. సత్సంగాన్ని అంత శ్రద్ధతో వినాలి అని చెప్పిస్తాడు బాబా. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరకలేదు. ఇంకా చిత్రం ఏంటంటే సత్సంగాలు చెప్పేవాళ్ళు, వారు సత్సంగం చెప్పేటప్పుడు అందరూ అలా వినాలనుకుంటారు. వారిది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తే శుభ్రంగా సెల్ ఫోన్ చూసుకొని దాంట్లో ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో వారి ఉద్యోగ రీత్యా చూసుకునే వాళ్ళు ఉంటారు, వారికి మినహాయింపు. ఉద్యోగ రీత్యా అంటే ఉద్యోగం దైవ సమానం కాబట్టి. కానీ చాలామంది నిర్లక్ష్యంగా సత్సంగం మీద ఎటువంటి గౌరవభావం లేకుండా వారి సహజ లక్షణంగా వారి అలవాటు ప్రకారం, బలహీనత ప్రకారం సెల్ ఫోన్ తీసుకొని ఆపరేట్ చేసుకుంటూ వేదిక మీదే కూర్చుంటారు. చాలా చాలా బాధేస్తుంటుంది. ఆ సందర్భంలో కూడా నేను వేదిక మీదనే చెప్పేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా చెప్పడం, వాళ్ళని అవమానించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి, ఏమిటి, మనం ఏం చేస్తున్నాం, ఏ మార్గంలో ఉన్నాం, బాబా మనని ఏ స్థాయిలో కూర్చోపెట్టాడు, 10 మందికి చెప్పే స్థాయిలో కూర్చోపెట్టాడు. 10 మందికి మనం ఎలా ఉండాలో చెబుతూ దానికి విరుద్ధంగా మనం పబ్లిక్గా అందరికీ కనపడ్డాం. ఏమి గౌరవం, చాలా బాధాకరం. అందుకని చాలాసార్లు ఈ సత్సంగాలు మానేయాలి. చాలా సమయం వృధా అయిపోతుంది. ఏకాంతంగా, అనన్యంగా, ఏకాగ్రతతో కొన్ని సంవత్సరాలు గురువు ధ్యానం చేస్తే తప్ప లభించని ఆ జ్ఞానం, ఆ అనుభవం ఇంత నిర్లక్ష్యమైనటువంటి కార్యక్రమాల కోసం బయటికి వస్తూ ఎంతో శ్రమపడుతూ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ధనాన్ని ఆశించకుండా, శ్రమను లెక్క చేయకుండా వస్తే అక్కడ కనీసం చూపించాల్సిన శ్రద్ధ, ఏకాగ్రత లేని వ్యక్తులకు సత్సంగాలు చెప్పడము ఎంత వ్యర్థము అని చాలాసార్లు అనిపించింది. అయినా ఎక్కడో చిన్న ఆశ, వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా సత్సంగం యొక్క గొప్పతనం వాళ్ళ చెవిలో పడ్డప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా వారికి అదొక బీజంలాగా లోపట ఉండి అది మొలకెత్తి వాళ్ళని నడిపిస్తుందేమో సత్సంగాల వైపు, సత్యం వైపు అనే ఒక ఆశతో ఇవి కొనసాగించడం జరుగుతూనే ఉంది. ఏ క్షణమైన సత్సంగాలు ఆప్ చేయొచ్చు అనేది నా మనసుకు నాకు తెలుసు. కానీ అది బాబాగారి అంగీకారం లేకపోవడం వల్ల నా సంకల్పం ఏమీ నెరవేరట్లేదు. అది ముందుకు వెళ్తూనే ఉంది. అలాగే సత్సంగాలు చెప్పేవాళ్ళు రకరకాల పద్ధతుల్లో సత్సంగాలు చెప్పడం, ఒకరు బాగా సత్సంగం చెప్తుంటే మరొకరు బాధపడడం, ఈర్ష్యపడటం. వచ్చిన భక్తులు ఎక్కువ మంది సాధారణమైన భక్తులు, వారు ఇష్టపడేవి కొన్ని ఉంటాయి. మనం చెప్పేవి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సందర్భంలో ఈ చెప్పేవి కొంతమంది నచ్చుతాయి, కొంతమంది నచ్చవు, ఇలా రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి బాగా చప్పట్లు పడవచ్చు, కొంతమంది చప్పట్లు పడకపోవచ్చు.
ఈ పోటీతత్వాలు కూడా పెద్ద తీవ్రంగా లేకపోయినా మనసులో ఉంటూ ఉంటాయి. వాటిని కూడా దాటాలి అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఎవరికి ఏమి ఇవ్వాలో బాబా ఇస్తాడు. మనం సత్సంగం బాబా కోసం చెప్పాలి, తర్వాత భక్తుల కోసం చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మన కోసం మనం చెప్పుకోవాలి. అంతేగాని చప్పట్ల కోసం కాదు, నలుగురిలో గుర్తింపు కోసం కాదు. చప్పట్ల కోసం కాదు, నలుగురిలో గుర్తింపు కోసం కాదు అనుకున్నప్పుడు ఎవరికి ఎన్ని చప్పట్లు వచ్చినా, ఎవరికి ఎంత కీర్తి వచ్చినా మనం పట్టించుకో, మనకు సంబంధం లేదు. నేను భక్తి శ్రద్ధలతో నా గురుతత్వాన్ని నేను ప్రేమతో చెప్పాను అంతే. అది నా గురువుకు తెలుసు, నాకు తెలుసు. నాకు ఎవరి చప్పట్లతో ఎవరి గుర్తింపుతో సంబంధం లేదు అనుకొని సత్సంగాలు చెబితే ఆత్మతృప్తి కావలసినంత ఉంటుంది. అది కూడా మనం నేర్చుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒక చోట సత్సంగానికి వెళ్ళాం. సరే, సత్సంగాలకు 100 మందో ఎంతో వస్తున్నారు. అందరూ చక్కగా బాబా భక్తులే, కానీ వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు. ఈ సత్సంగాలకు వచ్చే వాళ్ళలో ఎటువంటి వాళ్ళు ఉంటారంటే, సత్సంగం ఏర్పాటు చేసిన వ్యక్తి పిలిచాడు కాబట్టి రాకపోతే బాగుండదు, ఏమనుకుంటాడు అతనితో ఉన్న పరిచయాల వల్ల అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత సత్సంగాలు మీద గౌరవం ఉండి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఏదో చెప్తారంట కదా, ఏం చెప్తారో అసలు చూద్దాం అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా మధ్యాహ్నం భోజనం ఒక టయానికి ఒక అర్ధగంట గంట ముందు వచ్చి హాజరించుకుని చక్కగా భోంచేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. భోంచేసినట్టే సగం మంది వెళ్ళిపోతారు. సత్యనారాయణ వ్రతం ఉంటే అలాగైతే వ్రతం అయిపోయేటప్పుడు వెళ్దాం, 3 గంటలు వ్రతం బాబోయ్ అని. అలాగే ఉంటాయి సత్సంగాలకు కూడా. ఎప్పుడు టైం ప్రకారం రారు. 9 గంటలకు 9:30 గంట ఖచ్చితంగా 10:30 దాటిన తర్వాతనే ఒక 50%, 11:30 దాటితే ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంకో గంటలో భోజనాల కోసం వచ్చారని నేను అన్నాం. అలా ఎవరు రారు, వాళ్ళకేం లేని వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు వండుకోవడం చేతగా కాదు. ఎక్కువసేపు సత్సంగంలో కూర్చోలేక ఇలాంటి వాళ్ళకి సత్సంగాలు అంటే సత్యాన్ని దర్శించాలి, మోక్షం పొందాలి, జీవిత పరమార్థం సాధించుకోవాలి అనే లక్ష్యం ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన సత్సంగం ఇటువంటి శ్రద్ధ లేని వారికి చెప్పినప్పుడు ఎలా చెప్పాలి, వారికి ఏం చెప్పాలి? అందుకని ఎప్పుడు చెప్పినా సత్సంగంలో ఎలా ఉండాలి, ఎంత శ్రద్ధ చూపించాలి, ఈ ఫండమెంటల్ రూల్స్ చెప్పడానికే సగం టైం అయిపోతుంది నాలాంటి వాడికి. ఎందుకంటే అవే రావట్లేదు. ఇంకా మోక్షం గురించి, మోక్ష సాధన గురించి ఎక్కడ చెప్పే, అన్నీ కలిపి చెప్పాలి. కాసేపు అది చెప్పాలి, కాసేపు బాబాగారు లీలలు చెప్పాలి, కాసేపు బాబాగారు చూపిన సాధనా మార్గాలు చెప్పాలి, ప్రబోధాలు చెప్పాలి, బాబా భక్తులుగా ఉంటే వచ్చే ప్రయోజనాలు చెప్పాలి. ఇలా అన్నీ కలుపుకొని చెప్పాల్సి వస్తుంటుంది. అక్కడ మొన్న సత్సంగానికి వెళ్ళిన చోట చూద్దామని చెప్పి 2-3 ప్రశ్నలు అడగడం జరిగింది. ఏమండి, మనం హిందువులం, సనాతన ధర్మంలో భారతదేశంలో జన్మించాం, జీవిస్తున్నాం కదా, ప్రతిరోజు ఉదయం దీపారాధన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి. ఉదయం సాయంత్రం తొలి సంధ్యలో దీపారాధన చేసేవాడే హిందూ, భారతీయుడు, సనాతన ధర్మపరుడు. అంటే 100 మందిలో ఓ 10 మంది ఎత్తారండి. అంటే మిగతా వాళ్ళు ఎవరు దీపారాధన చేయట్లేదు. అలాగే సూర్యోదయానికి ముందు 5 గంటలకు 6 గంటల మధ్యలో లేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే మళ్ళీ అంతే, ఆ 10 మంది 100 మందిలో. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే మళ్ళీ 5-6 మంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 పద్ధతులు సాధన మార్గాలు కాదు. మన సనాతన ధర్మం, మన హైందవ ధర్మం మనకు మన తాతల తండ్రుల దగ్గర నుంచి ఇచ్చినటువంటి మన యొక్క సంస్కృతి. అది సంస్కృతిలో భాగం. అది హిందూ మతంలో సంస్కృతిలో భాగం. దీపారాధన, ప్రాతకాల నిద్ర లెగడం, సూర్యోదయానికి ముందు ప్రాణాయామం, యోగా, ఇవి 100 మందిలో మళ్ళీ అందరూ ఏమన్నా చిన్నపిల్లల, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల, రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు పనిచేసి పడుకున్నారండి అని కాదు. అందరూ 45, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్నవాళ్ళే. వారికి ఏంటండి, ఖాళీ టైం, ఖాళీగా ఉంటారు, పడుకొని లేగడమే. కానీ లేదు, దీపారాధన లేదు, ప్రాణాయామం లేదు, సూర్యోదయానికి ముందు లేచేది లేదు.
ఈ మినిమం ఆధ్యాత్మికంలో, మన సంస్కృతిలో, మన జీవన విధానంలో మినిమం చేయాల్సినవి, తప్పనిసరిగా చేయాల్సినవి, హిందూ అన్నవాడు ప్రతి ఒక్కడు చేయాల్సినవి కూడా చెయ్యని వాళ్ళకి సత్సంగం, మోక్ష మార్గాన్ని తెలిపే, సాధనా మార్గాన్ని తెలిపే సత్సంగం చెప్పడమా ఎంత బూడిదలు పోసిన పన్నీర్ అవుతుంది. చాలా బాధేసింది. సరే, అవి చేయడం నేర్చుకోండి అని చెప్పడం జరిగింది, అయిపోయింది. సరే, ఉన్న వాళ్ళలో ఎందుకు కొంతమంది చేతులు ఎత్తకపోవడానికి, చేస్తూ కూడా చేతులు ఎత్తకుండా ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే నాకు తెలియదు, వారికి నమస్కారం, వారిని మినహాయింపు. కొంతమంది ఎత్తడానికి బద్ధకమే ఉండొచ్చు, లేదా ఆయన అడిగితే మనం ఎత్తడం ఏంటి అనుకోవచ్చు, లేకపోతే నేను చేస్తున్నానని తెలియజెప్పాల్సిన అవసరం ఏముంది అనుకునే రకరకాలు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకుంటే వారికి నమస్కారం, వాళ్ళు మన్నించాలి. కానీ నిజంగా సూర్యోదయానికి ముందు లేగకుండా ఉన్నా సరే, పూజ ఉదయం సాయం దీపారాధన చేయకుండా ఉన్నా సరే, యోగా ప్రాణాయామం ధ్యానం మినిమం చేయకుండా ఉంటే అటువంటి వాళ్ళకి సత్సంగం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడదు. దాని అర్థం ఎందుకు ఉపయోగపడదు అంటే వారికి ఏ విధమైనటువంటి శ్రద్ధాభక్తులు లేవు, సత్సంగానికి కావాల్సిన అర్హతలు కూడా లేవు. వారికి ఈ చెవిలో చెప్తే ఈ చెవులోంచి వెళ్ళిపోతాయి. అటువంటి అలవాట్లు ఉన్నట్టు లక్షణం ఉన్నవాళ్ళు అని అర్థం వస్తుంది. స్వయంగా బాబాగారు దీపాలు వెలిగించేవారు. సరే, ఆయనకి ఇష్టము అయిష్టం పక్కన పెడదాం, ఆయన దీపాలు వెలిగించేవాడు. దీపాలంటే ఆయనకి ఇష్టం అనే పదం కూడా వాడారు సచ్చరిత్రలో. అలాగే ఆయన వేప చెట్టు కింద, తన గురుస్థానంగా చెప్పబడే వేప చెట్టు కింద ఈ పిల్లవాడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అన్నప్పుడు భూగృహంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అంటే దీపాలు అనేది వెలిగించడం అనేది సాయిబాబా గారి మార్గంలో కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సాధన మార్గం. దాన్ని మనం అసలు ఏం పట్టించుకోవట్లేక చేయట్లేదు. బాబాగారు యోగి అంటే ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా చేయటమే యోగ మార్గంలో. బాబాగారి భక్తులు అవి కూడా ఏం చెయ్యం. బాబా అసలు నిద్రపోయేవాడు కాదు, మనం ఎప్పుడు నిద్రనే పోతుంటాం. అందుకనే సూర్య ఉదయానికి ముందు కూడా లేగం. ఈ రోజుల్లో అదొక పెద్ద బద్ధకం అయిపోయిందండి. పడుకోవడం చాలా ఎక్కువ. రాత్రి ఎప్పుడు పడుకుంటారు, పొద్దున 6-7కు లెగడం ఫ్యాషన్. లేచిన వెంటనే ముఖం కడుక్కోకుండా టీ తాగడం ఇంకా ఫ్యాషన్. దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా భక్తులే. మళ్ళీ ముఖం కడగకుండా టీ తాగి వాళ్ళు కూడా భక్తులే. ఒకప్పుడు ముఖం కడుక్కోకుండా టీ తాగితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత తిట్టేవాళ్ళంటే అలా తిట్టేవాళ్ళు. కానీ అలా తాగడం బ్రిటిష్ వాడి సంప్రదాయం. అలా తాగినవాడు తానేదో గొప్ప ఆఫీసర్ అయిపోయినట్టుగా, ఇంగ్లీషు రాజ్యానికి అధిపతి అయినట్టుగా, ఇంగ్లీష్ రాజ్యంలో చదివి వచ్చిన వాళ్ళలాగా ఫీల్ అవుతూ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ముఖం కడగకుండా టీ తాగడం చాలా గొప్ప లక్షణం. ఇలాంటి వాళ్లకు సత్సంగం ఏమిటి అనే ఆలోచన బలంగా వచ్చింది. ఆ ఆలోచనల నుంచే ఈ సాధన సత్సంగం బాబాగారు పుట్టించారు. సాధన సత్సంగంలో పెద్ద పెద్ద సాధనలు ఏం చెప్పక్కర్లా. ఇదిగో ప్రాతకాలంలో లెగడం, దాని ప్రయోజనం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి, దీపారాధన ప్రయోజనం ఏంటి, దీపారాధన చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, ప్రాణాయామం, ధ్యానం, యోగం ప్రయోజనం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, ఇలా మినిమంగా చేయవలసినవి. మనిషి అన్న ప్రతివాడు, భారతీయుడు అన్న ప్రతివాడు, హిందూ అన్న ప్రతివాడు చేయవలసిన ప్రాథమిక సాధనలు నేర్పిస్తే చాలు, అది సాధన సత్సంగమే నా ఉద్దేశంలో. సరే, ఇంకా మా కృష్ణ దానికి పెద్ద పెద్ద నోట్స్ తయారు చేసి వచ్చిన వాళ్ళకి 3 రోజులు కూడా మొత్తం వేదాలు ఉపనిషత్తుల స్థాయిలో ఫుల్ మ్యాటర్ ఇచ్చి పంపించేయాలని ఆరాటపడుతున్నాడు, రాత్రి పగలు కష్టపడుతున్నాడు. నేనేమనుకుంటానంటే ముందు 4-5 గంటలు లెగడం నేర్పిస్తే చాలు, వాళ్ళ చేత దీపారాధన చేస్తే చాలు, వాళ్ళ చేత ప్రాణాయామం, ధ్యానం చేస్తే చాలు. ఈ 3 నేర్పిస్తే సాధన సత్సంగం ఫస్ట్ కార్యక్రమం విజయవంతమైనట్టే అన్నట్టుగా నా పరిస్థితి. కాబట్టి సత్సంగాలు, అందుకని పూర్వకాలంలో మన సనాతన ధర్మంలో ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా
ఆ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత, దానికోసం తప్పించేవారు, దానికోసం ఏవైనా వదిలేయడానికి సిద్ధపడినటువంటి వారికి బాబాగారి సచ్యత్తలు కూడా మనకు హాజీ సిద్దిక్ పాలకే విషయంలో అటువంటి పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాతనే అతన్ని సన్మానించాడు బాబా. అవన్నీ శిష్య లక్షణాలు, అవన్నీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి ఉండవలసిన ఫండమెంటల్స్ అవి. అలా పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన వారికి ఆధ్యాత్మిక విద్య నేర్పేవారు. సరే, ఇది కలికాలం, మరి అంత పట్టుదల ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాయలో పడి లాగబడుతున్నారు. కాలం పరిగెడుతుంది, చుట్టూ మాయ విజృంభిస్తుంది. కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఉంటే కుదరదు అని చెప్పేసి బాబాగారు మనందరినీ కాస్త ఫ్రీగా వదిలేసి నెమ్మదిగా నేర్చుకుంటారులే అని చెప్పేసి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. గ్రంథాలు రాయించడం కానీ, సత్సంగాలు చెప్పించడం కానీ, షిరిడీకి రప్పించుకోవడం కానీ, గ్రంథపారాయణలు చేయించడం కానీ, ఏదో ఇవన్నీ చేస్తే నెమ్మదిగా అలవాటు చేసుకొని సాధన మార్గంలో ప్రవేశిస్తారేమో అని ఆయన ఆశ. మీరు అడిగేవన్నీ ఇస్తాను, నేను అడిగేది మీరు అడిగే వరకు అని అన్నాడుగా పాపం. కానీ మనం మాత్రం చచ్చే వరకు బాబా నువ్వు ఇవ్వాలనుకున్నది మాత్రం మేము అడగం. మేము అడిగే మాత్రం నువ్వు ఇస్తూనే ఉండు. మేము ఇలాగే ఉంటాం. రాత్రి 12-1 గంటకు పడుకుంటాం, పొద్దున 7:30-8కి లేస్తాం, మొఖం కడుక్కోకుండా టీ తాగుతాం, దీపారాధనలు అవి చేయడం మాకు రాదు. అవన్నీ అవసరమా బాబా? నీ మార్గంలో అవేం అవసరం లేదన్నావు కదా, నిన్ను ప్రేమిస్తే చాలన్నావు కదా. నిన్ను ప్రేమిస్తున్నాం మేము. అలాగా సులభంగా చెప్పాడు కాబట్టి సులభంగా పారాయణం చేస్తే చాలన్నావు కదా, సచ్చరిత్ర అన్నీ వస్తాయి, పారాయణం చేస్తున్నాం ఎప్పుడో ఒకసారి. అలాగని సాయి మార్గంలో అందరూ అలా ఉన్నారని కాదు. పూర్వజన్మ సంస్కారాల్లో బాబాకు చేసిన సేవ, బాబా అనుగ్రహం వల్ల చాలా గొప్ప స్థాయికి ఎదిగిన భక్తులు కూడా ఉన్నారు. సాధారణమైన భక్తుల రూపాలలోనే గొప్ప ఆధ్యాత్మిక అనుభూతులు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. గురువుల స్థాయికి ఎదిగినటువంటి మానసిక స్థితి కలిగి సాధారణమైన వ్యక్తులుగా ఎవరికీ తెలియకుండా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాబా చెప్పినటువంటి దానం, ధర్మం, సేవ, నిరహంకారం, సమభావం అనే భావాలని ఆచరిస్తూ సాధారణమైనటువంటి వ్యక్తులుగా మనలో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. సరే, నేనేమంటానంటే ఎలాగైనా ఉండండి, బాబా చెప్పిన ఏమన్నా ఆచరించండి, ఎంత గొప్ప స్థాయిలో ఆచరించండి, కానీ దీపారాధన మాత్రం మానవాకండి. నాకెందుకో ఆ దీపారాధనలో నుంచి మనకు ఏదో ఒకటి వస్తుంది. మామూలుగా ఎన్ని చేసినా రానిది దాని నుంచి వస్తుంది అని నమ్మకం. అందుకే చెప్తున్నాను నా అనుభవపూర్వకంగా. అలాగే ప్రాణాయామం, ధ్యానం ద్వారా బయట ఎన్ని చేసినా రానిది లోపటి నుంచి ఒక గొప్ప ఆత్మానుభూతి కలుగుతుంది. కాబట్టి అవి కూడా చేయాలి. అలాగే సూర్యోదయం తర్వాత లేస్తే ఆ తర్వాత చేసేది ఏది కూడా చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. సూర్యోదయానికి ముందు లేచితే దాన్ని లేచి చేసుకునే ఏదైనా సరే, అది జపం కావచ్చు, తపం కావచ్చు, ధ్యానం కావచ్చు, పూజ కావచ్చు, దాని ద్వారా కూడా చాలా గొప్ప ఫలితం ఉంటుంది. మహర్షులు చూపించిన మార్గం అది, ఆచరించిన మార్గం అది. దాన్ని విడిచిపెట్టొద్దు, దాన్ని ఆచరించండి. దురదృష్టం ఏంటంటే చాలామందికి మాకన్నీ తెలిసిపోయాయి, మేము ఇతరులకు చెప్తాం తప్ప ఇతరులు చెప్పేది ఏమి కూడా మేము చెవికి ఎక్కించుకోము అనేది కూడా వచ్చేసింది. ఆ స్థాయి చాలామందిలో వచ్చేసింది. నాకు తెలియకుండా నాకు కూడా ఉండొచ్చు అది. ఇతరులకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఒక పాట ఉంది కదా, అలాగే ఇతరులకు చెప్పడం అలవాటు పడ్డ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా ఫీల్ అవుతూ ఇక ఎవరైనా చెప్తే అస్సలు చెవికి ఎక్కించుకోరు. నువ్వు ఎవరు చెప్పినా వినక్కర్లేదు. ఎప్పుడు శాస్త్రం చెప్పింది, గురువులు చెప్పింది నువ్వు ఆచరించినప్పుడు, అంటే సూర్యోదయానికంటే ముందు లేచినప్పుడు, తొలి సంధ్య మలి సంధ్యలో దీపారాధన చేసి ఆ దీపపు కాంతిలో భగవదారాధన ధ్యానం చేసినప్పుడు, యోగ చేసినప్పుడు, ఈ సాధన చేసినప్పుడు ఇక నువ్వెవరు చెప్పినా వినక్కర్లా.
అప్పుడు నువ్వు పారాయణాలు చేయొచ్చు, పారాయణాల్లో ఉన్నటువంటి విషయాల్ని గ్రహించవచ్చు, బాగా విశ్లేషణ చేయవచ్చు, చెప్పవచ్చు. ఇవన్నీ గొప్ప అర్హతలుగా ఉంటాయి. కానీ తొలి సంధ్య, మలి సంధ్య, జపము, తపము, ప్రాణాయామము, యోగము, ధ్యానము, ఇవి బాబాగారితో సహా అందరూ చేసి చూపినవి, చెప్పి చెయ్యమని ఆదేశించినవి. సాయిరామ్.